షెఫ్ స్పెషల్. మన కాలి మువ్వలు సవ్వడి చేస్తాయి, చేతి గాజులు సందడి చేస్తాయి, ఆభరణాలు మన మొహాలకి అందాన్నిస్తాయి. మరి షెఫ్ స్పెషల్ లో మనం చూసే వంటలన్నీ చాలా అద్భుతంగా ఉంటాయి. అందుకే షెఫ్ స్పెషల్ ని ప్రతిరోజు ఈటీవీ అభిరుచి ఆడియన్స్ అందరూ హ్యాపీగా చూస్తూ ఉంటారు, వంటలు నేర్చుకుంటూ ఉంటారు కదా. సో ఈ రోజు కూడా మరో వంటకం మీ అందరి కోసం వెయిట్ చేస్తోంది. అలాగే మా షెఫ్ శ్రీకాంత్ గారు కూడా వెయిట్ చేస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ షెఫ్ ఎక్స్పర్ట్ శ్రీకాంత్ గారు. హాయ్ శ్రీకాంత్ గారు. హలో అండి, వెల్కమ్ టు షెఫ్ స్పెషల్. థ్యాంక్స్ అండి. సరే, సో నేనైతే మన ఆడవాళ్ళందరికీ ఒక చిన్న కవిత్వం చెప్పేశాను, మరి మీరు మాత్రం ఒక మంచి వంటని ఇవ్వాలి మాకు. ఎస్, తప్పకుండా. ఏంటి రోజు మరి స్పెషల్? జనరల్ గా ఈ డిష్ వచ్చేసి చాలా స్పెషల్ అన్నమాట. స్పెషల్ అని అనుకుంటున్నామంటే లైక్ ఫెస్టివల్స్ రాగానే అందరు ఫస్ట్ థింగ్ ఏమంటారు? పులిహోర కాదు, పాయసం. పులిహోర తినలేం కదా ఫాస్టింగ్ ఉంటే. ఓకే, ఫాస్టింగ్ టైమ్ లో అంటున్నారా మీరు? ఫాస్టింగ్ లో ఏం చేస్తారు? బేసిక్ గా మనం ఫాస్టింగ్ చేయం కాబట్టి మనకు తెలియదు. నేను చేస్తాను కాబట్టి నాకు తెలుసు. ఓకే, ఎస్, అండ్ చేసే వాళ్ళకి కూడా చేసి పెడుతూ ఉంటాను కదా, సో అందుకని తెలుసు. ఇది వచ్చి వెజిటేబుల్ సేమియా. వెజిటబుల్ సేమియా. ఎస్. ఓ ఓకే. సో వెజిటబుల్ సేమియా మన కోసం ఇప్పుడు రెడీ కాబోతోంది. సో మీరు కూడా చూసి నేర్చుకోండి. బట్ బిఫోర్ దాట్ వెజిటబుల్ సేమియా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. వెజిటబుల్ సేమియా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సేమియా, పచ్చి బఠానీలు, పల్లీలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, నూనె. సో వెజిటబుల్ సేమియా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసాం కదా, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. శ్రీకాంత్ గారు స్టార్ట్ చేద్దాం. మరి ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ మనం తాలింపుతో స్టార్ట్ చేసుకుందాం. తాలింపు. ఓకే. ఎస్. సో సేమియాతో మామూలుగా ఆ విధానం మనకు జనరల్ గా తెలుసు కాబట్టి సో మనం ఒక పోపుతో స్టార్ట్ చేసుకుంటాము. దానికోసం ప్యాన్ పెట్టేశాను. ఎస్, దీనికి నేను ఆయిల్ అండ్ గీ రెండు వాడుతున్నాను. ఆయిల్ తో పాటు కొద్దిగా నెయ్యి. మనకి ఇవి హీట్ అవుతుంటాయి. ఈ లోపల మనం పల్లీలు వేసేసుకున్నాం అనుకోండి. పల్లీలు ఒక్కటి చాలా మంది లైక్ సేమియా ఉప్మా కానీ జనరల్ ఉప్మా ఏది చేసుకున్నా ఆ పల్లీలు లేవన్నమాట. ఆ టేస్ట్ లోనే ఆ చేదు అనేది తగులుతుంది. అవి ఫస్ట్ మంచిగా ఫ్రై అవ్వాలి. సో అందుకే పల్లీలు ముందు యాడ్ చేస్తున్నాను. సో యాడ్ చేస్తున్నాను. మనకి పల్లీలు వేయడం కొద్దిగా టైం పడుతుంది. వన్స్ మనం పల్లీలు మంచిగా కొద్దిగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ రావు కదా, బట్ మా లాంగ్వేజ్ లో గోల్డెన్ బ్రౌన్ కలర్ అనే అంటాము. బ్రౌన్ కలర్ అనమాట. బాగా రోస్ట్ అవుతే మనకు కలర్ చేంజ్ అవుతుంది. అంటే మరీ బ్లాక్ గా కాకుండా కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది. సో మనం పల్లీలు వేగిపోయి చూసే కలర్ మారిపోయి అండ్ స్ప్లిట్ అయిపోతూ ఉంటాయి మనం చూస్తే. ఎస్, ఇప్పుడు ఇందులో మనం కొద్దిగా జీడిపప్పు రిచ్ గా, ఎందుకంటే మనకు ఎనర్జీ కావాలి కదా. ఉపవాసం అంటే రోజుకి ఒకటేసారి తింటాం. ఆ తినే ఒకటన్నా కొద్దిగా హెవీగా అండ్ హెల్దీగా. సో జీడిపప్పు మనకి రోస్ట్ అవుతుంటే ఆ లోపల మనం ఏం చేద్దామంటే మన పోపు కూడా యాడ్ చేసేద్దాం. ఎస్, సేమియా ముఖ్యంగా పిల్లలకు చాలా ఇష్టం. చాలా ఇష్టం. ఎస్, సో ఇందులో కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర అండ్ కరివేపాకు, పచ్చిమిర్చి. సో ఐ థింక్ దీంట్లో మనం ఓన్లీ పచ్చిమిర్చి మాత్రం కారం యూజ్ చేయము. అండ్ ఎండుమిర్చి, నూనె, ఎండుమిర్చి, వెల్లుల్లి ముక్కలు. బేసిక్ గా ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఇప్పుడు నుంచి మన ఇంగ్రీడియంట్స్ వెజిటేబుల్ అన్నాం కదా, సో దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్. నేను దీనికి వెజిటేబుల్స్ వచ్చేసి బీన్స్ తీసుకున్నాను, ఫ్రెంచ్ బీన్స్. ఎస్, యాడ్ చేస్తున్నాను. అండ్ కొద్దిగా గ్రీన్ పీస్. ఎస్, అండ్ ఆనియన్స్ అయితే మామూలుగా మనం ఫస్ట్ వేయించుకుంటాం కదా, ఇందులో ఏం వేయించుకోవట్లేదు. అండ్ క్యారెట్. ఇది బాగా రోస్ట్ అవ్వవా? మామూలు కొంచెం పచ్చి ఫార్మాట్ లోనే ఉంటాయి. అండ్ కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తాను. సో మన వెజిటేబుల్స్ అన్ని తొందరగా కుక్ అయిపోతాయి అండ్ వాటర్ రిలీజ్ అవుతాయి అనమాట. సో తొందరగా కుక్ అయిపోతే అందుకే కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. సాల్ట్ యాడ్ చేశాను. అండ్ సాల్ట్ వేసాక మంచిగా ఒకసారి కలుపుకొని
అండ్ కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. మనం కొద్దిగా వెజిటేబుల్స్ లైట్ గా రోస్ట్ అవనివ్వాలి. మరీ పచ్చిగా ఉన్నాయి అనుకోండి అవి వాటర్ లో బాయిల్ అవుతాయి బట్ అంత టేస్ట్ రాదు మనకి. సో మనకి ఎందుకంటే నెయ్యి యాడ్ చేసాం, నెయ్యిలో కొద్దిగా మగ్గనిచ్చాం అనుకోండి మనకు మంచి ఫ్లేవర్స్ అనేవి వస్తాయి. ఎస్ మనకి సో ఇవన్నీ రోస్ట్ అయిపోయి ఇందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకుందాము. ఎస్ యాడ్ చేసుకొని ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకుందాం. సరే ఇప్పుడు దీంట్లోనే మనకు సేమియా మునగాలి కాబట్టి సేమియా ఉడకడానికి సరిపడా వాటర్ పోసుకోవాలి. సో జనరల్ గా మనం ఉప్మాకి అదే చేస్తూ ఉంటాం కదా, మనం అన్ని ఫ్రై చేసుకుని నీళ్లు పోసుకున్న తర్వాత రవ్వనో లేకపోతే సేమియానో వేసుకుంటూ ఉంటాం. ఇంత సిమిలర్ వే ఇక్కడ కూడా అలాగే చేసుకోవాలి. ఇప్పుడు మనం సేమియా యాడ్ చేస్తున్నాం. జనరల్ గా దీనికి పేరు పడిపోయింది అనమాట, అందరూ బ్యాంబినో అని ఇస్తున్నారు. అవును, సేమియా కన్నా బ్యాంబినో అని ఎక్కువ అంటున్నారు. అవును, ఎస్. సో ఇది ఆల్రెడీ రోస్ట్ చేసి పెట్టుకున్నాను. రోస్ట్ చేసుకున్నారు. అవును. సో ఇది యాడ్ చేస్తున్నాను ఇందులో. అండ్ చాలా ఈజీగా చాలా ఫాస్ట్ గా ఉడికిపోతుంది. అందుకే మనం ఏదైనా పండగల టైంలో టక్కన ఏదైనా స్వీట్ చేసుకోవాలన్నా కూడా సేమియా పాయసం ఉంది కదా అనుకుంటాం, ఎందుకంటే చాలా ఈజీ టు ప్రిపేర్ అనమాట. సేమ్ వే సేమియా ఉప్మా అయినా లేకపోతే ఇటువంటి వెజిటబుల్ సేమియా అయినా, సో సేమియా తత్వం బాగా ఫాస్ట్ కుక్ అయిపోతుంది కాబట్టి చాలా మంది పొరపాటు చేసి వాటర్ రేషియో దగ్గర అనమాట. మనకి 1 కప్ సేమియా తీసుకున్నాం అనుకోండి 1.5 కప్ వాటర్ సరిపోతుంది. సో ఇప్పుడు మనం మూత పెడదామా ఏమన్నా? మూత పెడదాము. మూత పెట్టి మేబీ ఒక 4 to 5 minutes. సో 4 to 5 minutes టైం తీసుకుందాము. సో దాంతో మన వెజిటబుల్ సేమియా విల్ బి రెడీ. ఓకే, సో 5 minutes అయిపోయింది. సో లెట్స్ సీ వెజిటబుల్ సేమియా రెడీ అయిందేమో. సో కొద్దిగా తడి ఉంటుంది, దాని గురించి కంగారు పడాల్సిన అవసరం లేదు. మరీ డ్రై అయిపోయినాక తీసుకున్నా కానీ మనకి ఏంటంటే మరీ పొడిగా అయిపోతుంది. సో కొద్దిగా వెట్ మీద తీసుకుంటే మనం ప్లేట్లు వేసుకున్నాక కొద్దిగా ఫీలింగ్ వస్తుంది కనీసం. అండ్ ఎందుకంటే మనం నెయ్యి యాడ్ చేసాం కదా, అది కొద్దిగా ఆరుతుంది అనమాట. సో ఒకసారి కలిపేసుకొని స్విచ్ ఆఫ్ చేసుకుందాం. సో డిష్ అవుట్ చేసుకుందామా శ్రీకాంత్ గారు? సో వెజిటబుల్ సేమియా ఇస్ రెడీ. ఇప్పుడు మనం డిష్ అవుట్ చేసుకుందాం. సో అన్ని వెజిటబుల్స్ తో చక్కగా, అంటే ఆల్ ద హెల్దీ వెజిటబుల్స్ మనకు కావాల్సిన ఇంకా ఎక్స్ట్రా ఏమైనా కావాల్సి ఉంటే అది కూడా వేసుకోవచ్చు. మేము మాత్రం ఈ పలానా వాటికి మాత్రమే చూపించాము. సో బఠానీ, క్యారెట్, ఆనియన్స్ ఇలా చాలా హెల్దీగా సేమియా పిల్లలు మాత్రం చాలా ఇష్టపడతారు ఖచ్చితంగా. అండ్ ఇట్స్ అ వెరీ వెరీ జనరల్ కామన్ ఇంగ్రీడియంట్ మన ఇంట్లో ఉండేది, మనందరం కూడా కామన్ గా చేసుకుంటూ ఉంటాము. సో వెజిటబుల్ సేమియా రెడీ అయిపోయింది కాబట్టి ఇప్పుడు టేస్ట్ చేద్దామా శ్రీకాంత్ గారు? ఇంకా తప్పకుండా. సో వేడిగా చూసారా, పొగలు వస్తున్నాయి. సో వెజిటబుల్ సేమియా రెడీ అయిపోయింది. అండ్ దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే దీనికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. వెజిటబుల్ సేమియా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సేమియా, పచ్చి బఠానీలు, పల్లీలు, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఆవాలు, ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, జీడిపప్పు, క్యారెట్ ముక్కలు, బీన్స్ ముక్కలు, నూనె. వెజిటబుల్ సేమియా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ లో కొంచెం ఆయిల్ అలాగే నెయ్యి కూడా వేసుకోవాలి. అందులో కొన్ని పల్లీలు వేసి వేయించుకున్న తర్వాత జీడిపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న బీన్స్, పచ్చి బఠానీలు, ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయేంత వరకు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, సరిపడా నీళ్లు పోసి నీళ్లు బాగా మరిగిన తర్వాత మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్న సేమియాని ఇందులో మిక్స్ చేసి కుక్ చేసి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో డిఫరెంట్ గా అండ్ టేస్టీగా ఉండే వెజిటబుల్ సేమియా రెడీ. ఓకే, సో డెఫినెట్ గా ఇది సూపర్ టేస్టీగానే ఉంటుంది, ఎందుకంటే ఇందులో వేసిన మన బీన్స్, క్యారెట్ అన్ని వేసుకున్నాం కాబట్టి దీనికి తిరుగు ఉండదు. బట్ ఈవెన్ దెన్ అని చెప్పాలి కదా. అదరహో సూపర్ అండి. బఠానీ ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. బఠానీ అండ్ పల్లీలు, పల్లీలు కూడా ఉడికిన పల్లీలు మా అందరికి మామూలు ఇష్టం కదా. ఫ్రై అయ్యి ఉడికాయి రెండే. ఎగ్జాక్ట్లీ, ఫ్రై అయ్యి ఉడికితే ఇంకా టేస్టీగా ఉంటుంది యాక్చువల్లీ.
బాగుంది, మంచి స్పైసీగా ఉంది. మన ఏంటో 4 పచ్చిమిరపకాయలు వేసిన, ఎండు మిరపకాయలు కూడా వేసాం కదా. వెరీ వెరీ టేస్టీ అండ్ వెరీ వెరీ స్పైసీ అన్నమాట. బేసిక్ నాకు ఇష్టం కారంగా ఉంటే, నేను మాత్రం బాగా ఎంజాయ్ చేశాను. ఒకవేళ ఈ వెజిటబుల్ సేమియా ప్రాసెస్ ని కనుక మీరు మిస్ అయి ఉంటే facebook.com/ETV అభిరుచి షెఫ్ స్పెషల్ లో తెలుసుకోవచ్చు. అదర్వైజ్ youtube.com/ETV అభిరుచి షెఫ్ స్పెషల్ లో కూడా తెలుసుకోవచ్చు. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీకాంత్ గారు. సో చూసారు కదండి, ఇవాళ మన షెఫ్ స్పెషల్ లో శ్రీకాంత్ గారు మనకు పరిచయం చేసిన వెజిటబుల్ సేమియా వెరీ వెరీ టేస్టీ టింగ్ టింగ్ టిడింగ్. సో నెక్స్ట్ ఎపిసోడ్ లో మరో సూపర్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.